అయ్యయ్యో! ఎంత కష్టం వస్తుంది. బాధలు ఒకటా రెండా? అనేకం. దెబ్బ మీద దెబ్బ. అన్నీ దెబ్బలే. అన్నీ సమస్యలే మరి. అన్ని బాధలను మోసుకొస్తుంది జూలై నెల. జూలై నెల మేషరాశి వారికి కష్టాలను, సమస్యలను, బాధలను ఇస్తుంది. అందుకని మేషరాశి వారు జూలై నెలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమవుతుందిలే అని మూర్ఖత్వంగా ఉన్నారనుకోండి, జూలై నెలలో మేషరాశి వారికి వరుసగా సమస్య మీద సమస్య, దెబ్బ మీద దెబ్బ వరుసగా తగులుతాయి. తీరని కష్టాల పాలవుతారు. అందుకే చెబుతున్నాను, మేషరాశి వారు జూలై నెలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే జీవితమే కోలుకోని దెబ్బ తింటుంది. అశ్రద్ధ చేయవద్దు. జూలై నెలలో గ్రహాలు సంచారంతో గ్రహాల సంయోగం ఏర్పడబోతోంది. అందువల్లనే మేషరాశి వారు జూలై నెలలో పుట్టెడు బాధలను అనుభవించనున్నారు. ఇది ముమ్మాటికి ఖాయం. మేషరాశి వారికి జూలై నెలలో అనారోగ్య సమస్యలు వస్తాయి. ఆరోగ్యం చెడిపోతుంది. అనారోగ్యం వల్ల మేషరాశి వారికి ఇబ్బందులు మామూలుగా ఉండవు, చాలా తీవ్రంగా ఉంటాయి. ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిందే. అనారోగ్యం వలన ఏ పని చేయబుద్ధి కాదు. ఒకవేళ చేయాలని చూసినా చేస్తున్న పనిని ఆపేసి వాయిదా వేస్తారు. ఏ పని చేద్దామన్నా ఏదొక సమస్య వస్తుంది. ఒక దాంట్లో ఏమిటి, అన్నింట్లోనూ సమస్యలు వస్తాయి. ఏం చేయాలో తెలీదు, ఎలా చేయాలో తెలీదు. అంతా అయోమయంగా ఉంటుంది. ఒక పక్క అనారోగ్యం, హాస్పిటల్కు తిరగడం, డబ్బులు వృధాగా ఖర్చయిపోవడం ఒకటా రెండా? ఇలాంటి కష్టాలు ఎన్నెన్నో. మేషరాశి వారికి జూలై నెల ఎంతో కష్టాన్ని, మరెన్నో బాధల్ని ఇస్తుంది. ఇదంతా ఒట్టిదే అని తేలిగ్గా తీసేశారా? జూలై నెలలో మేషరాశి వారికి కన్నీరే. మేషరాశి వారు జూలై నెలలో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యమే మహాభాగ్యం కదా.